ప్రాంతాలలోనే గ్రామాలు కానీ పట్టణాలు కానీ నగరాలు కానీ నిర్మించడం జరిగింది. ఈ నదీ పరివాహక ప్రాంతంలో నిర్మించిన గ్రామాలు మనకు ప్రతి ఊరిలో ఊరికి ఆనుకుని చెరువు ఉంటుంది. ఊరి యొక్క తాగునీరు సాగునీరు అవసరాలు తీర్చడానికి పట్టణాలలో కూడా మీరు పెద్ద పెద్ద లేకులు చూసారు. ఈరోజు హైదరాబాద్ నగరంలో కూడా కాకతీయుల నుంచి మొదలు పెడితే కులీ కుతుబ్ షాయిలు నిజాం వరకు ఈ ప్రాజెక్టులను నిర్మించడం ద్వారా ప్రజల యొక్క సాగునీరు తాగునీరు అవసరాలను తీర్చడమే కాకుండా పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి కూడా ప్రణాళికబద్ధంగా ఆనాటి కాకతీయ సామ్రాజ్యం నుంచి మొదలు పెడితే చివరి నవాబ్ నిజాం నవాబు వరకు కూడా ఈ నదుల యొక్క పరివాహక ప్రాంతంలోనే ప్రాజెక్టులను కట్టడం జరిగింది. ఈరోజు మంజురా నది ఉండొచ్చు, నిజాం సాగర్ ఉండొచ్చు, లేకపోతే ట్యాంక్ బండ్ ఉండొచ్చు, ఉస్మాన్ సాగర్ ఉండొచ్చు, హిమాయత్ సాగర్ ఉండొచ్చు. వరదలను నియంత్రించాలి. 1908లో ఈ నగరం మీద వరద తుఫాను ఉప్పెనై వేలాది మందిని బలిగొన్నప్పుడు నిజాం సర్కార్ నిజాం ప్రభు మనసు చెల్లించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలి అని చెప్పి ప్రపంచ స్థాయిలో ఆ రోజుల్లోనే టెండర్లు పిలిచి సాంకేతిక నిపుణులను నియమించి మోక్షగుండం విశ్వేశ్వరయ్య ద్వారా శాశ్వతంగా ఈ నగరానికి వరద ముప్పు నుంచి రక్షించడమే కాకుండా తాగునీటి సమస్య